సోషల్ మీడియాలో జాతకాలు చెప్పే వాళ్ళని చూస్తుంటే నిజంగా ఎంత భయమేస్తుందనంటే, ఈ 4 రాశుల వారికి ఈ సంవత్సరం ఈ నెలలో మరణగండాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని ఇలా ప్రచారం చేస్తున్నారు. మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ చెడు వార్త మాత్రం చెప్పారనుకోండి, మనుషుల్లో ఎంత భయం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి గండాలు ఉన్నాయనంటే పాపం రోజు పనులకు వెళ్ళే వాళ్ళన్నా సరే ఎంత అనుమానంగా బయటకు వెళ్తారు. అమ్మో ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎక్కడికన్నా వెళ్తే ఏ యాక్సిడెంట్లు అన్నీ అవుతాయేమో, దాన్నే మనసులో పెట్టుకుని బీపీలు షుగర్లు పెంచుకునే పరిస్థితి. జాతకాలు అనగానే కొత్త సంవత్సరం వస్తుందని అంటే న్యూ ఇయర్కి చెప్పేస్తారు, సంవత్సరాదికి చెప్పేస్తారు, ప్రతి నెల చెప్పేస్తారు, ప్రతి వారం వారం రాశి ఫలాలను అంటూ మనలో చాలామంది నమ్మేవాళ్లే ఉంటారు. సరే ఒకసారి మన జాతకం చూసుకుంటే ఏం పోయింది, ఇన్ని సంవత్సరాలు కష్టాలు పడ్డాం కదా, ఈ సంవత్సరం అన్నా సరే మన రాశి బాగుందేమో, మన జాతకం బాగుంటే ఈ సంవత్సరం ఏమన్నా కలిసి వస్తుందేమో, చేసే పనిలో అన్ని శుభాలు జరుగుతాయేమో, ఈ సంవత్సరం పెళ్లి జరుగుతుందేమో, ఈ సంవత్సరం వ్యాపారం అభివృద్ధి జరుగుతుందేమో, ఉన్న అప్పులన్నీ తీరిపోతాయేమోనని ఇలా ఆశగా పాపం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన వాళ్ళు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఫీజులు తీసుకుని జాతకాలు చెప్తారు చూసారా, పూజలు చేస్తాను, అలాంటి వాళ్ళ మాటల్ని ఇంకా బాగా నమ్మేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద అంత నమ్మకం పెట్టుకుని సోషల్ మీడియాని ఫాలో అవుతూ వాళ్ళు చెప్పే మాటలను వినేవాళ్ళు మనలో ఎంతోమంది ఉన్నప్పుడు మరి జాతకాలు చెప్పేవాళ్ళు కూడా ఎంత జాగ్రత్తగా చెప్పాలి. మంచి విషయం ఉంటే చెప్పండి, కానీ గండాలు ఉన్నాయి అని చెప్తే పాపం వాళ్ళు ఎటు వెళ్ళిపోతారు. ప్రతి సంవత్సరం చెప్తున్నారు తులారాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమే, తులారాశి వాళ్ళకి ఇంత అద్భుతాలు జరిగిపోతున్నాయి. మే నెల 13వ తారీఖు నుంచి తులారాశి వాళ్ళకి ఏది అనుకుంటే అది జరిగిపోతుంది, గురువు స్థానం చాలా బాగుందని ఇలా రకరకాలుగా చెప్తున్నారు. నిజంగా అలాంటి మాటలు వింటుంటే 100 ఏనుగులకు ఉన్నంత బలం నిజంగా తులారాశి వాళ్ళకి వచ్చేస్తుంది. అంతవరకు బాగానే ఉంది, కానీ మిగిలిన 4 రాశుల వాళ్ళకి ప్రాణగండం ఉందని అనగానే ఆ రాశుల వాళ్ళందరూ కూడా నిమిషానికి భయపడిపోతున్నారు. ఈ తులారాశి వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇలా చెప్తానే ఉంటారు, ఈ సంవత్సరం మీకు ఇది బాగుంటుంది, ఈ వారంలో ఇది బాగుంటుంది, ఈ నెలలో ఇది బాగుంటుంది అని అంటారు. కానీ మనం ఎక్కడ ఉన్నవరా అని అంటే అక్కడే ఉన్నామని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ జీవితాలు బాగోలేని వాళ్ళు, పాపం పిల్లలు లేని వాళ్ళు, అప్పుల పాలు అయిపోయి ఇబ్బందులు పడేవాళ్ళు, బిజినెస్లో లాస్ అయిపోయిన వాళ్ళు కామెంట్లు చదువుతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈయన ఎప్పుడు ఇలాగే చెప్తాడు తులారాశి వాళ్ళకి అది ఇది అని చెప్పేసి, నేను ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఎంతవరకు పెళ్ళి అవ్వలేదు, 40 సంవత్సరాలు వచ్చేసాయి, ఈయన చెప్పే మాటలన్నీ అబద్ధాలే అని చెప్పేసి కామెంట్లు కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్కి వెళ్తాం, వాళ్ళకి క్యాన్సర్ ఉంది, ఆ మనిషి చనిపోతాడని డాక్టర్కి తెలిసినా సరే ఇంకా డాక్టరు మంచి మాటలు చెప్పి అతన్ని బతికించాలనే చూస్తాడు. నీకేమీ కాదులే, నువ్వు మందులు వేసుకుని చక్కగా ఇది తిను, ఇలా ఉండు, అసలు నీకు ఏ రోగము లేదు, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పేసి కొద్ది రోజుల్లో చనిపోతాడని తెలిసి కూడా డాక్టర్లు అంత మంచి ధైర్యాన్ని ఇస్తారు. మనిషికి ఏదైనా సరే ఒక మంచి మాట చెప్తే ప్రాణం పోసినంత విలువ ఉంటుంది. బాగున్న మనుషులకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి చెడు మాటలు చెప్పారనుకోండి, సగం ఆ భయంతోనే వాళ్ళు ఏదన్నా చేసుకునే పరిస్థితి. ఇంకా నా జీవితం ఇంతేరా, నాకు ఏదో ప్రాణగండం ఉందని ఇలా అనుమానపడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దయచేసి పెద్ద వాళ్ళు, గురువులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. నెగిటివ్గా మాత్రం సోషల్ మీడియాలో ప్రచారం చేయకండి. ఎవరికైనా సరే మనిషికి నీకు ఈ సంవత్సరం బాగుంది, నెల బాగుంది, నువ్వు కోటీశ్వరుడు అవుతావు అని అన్నారనుకోండి, అది అయినా అవ్వకపోయినా సరే ఆ మాటతోటి వాళ్ళు చెయ్యాలనుకున్న పనిని మంచి హుషారుగా చేస్తారు. ఆ సంపాదించుకున్న రూపాయలోనే ఆనందాన్ని చూసుకొని హ్యాపీగా బతకగలుగుతారు. చక్కగా హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి బెంగ పెట్టుకునే పరిస్థితి. కాబట్టి సోషల్ మీడియాలో ఈ జాతకాలు చెప్పే వాళ్ళని ఆపుదామన్నా ఎవరూ ఆపే పరిస్థితి ఉండదు. వాళ్ళు చెప్తూనే ఉంటారు, జనాలు చూస్తూనే ఉంటారు, కానీ భయపడే వాళ్ళు భయపడుతూనే ఉంటారు. కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది పట్టించుకోని వాళ్ళు ఉంటారు. చాలామంది అడుగుతున్నారు, మరి ఇన్ని జాతకాలు చూసి, ఇన్ని నక్షత్రాలు చూసి, ముహూర్తాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి చనిపోతున్నారు, లేదంటే ఒకరు చనిపోతున్నారు, ఒకరు బతుకుంటున్నారు, ఒకళ్ళ జీవితం జైలు పాలైపోతుంది. అంత జాతకాలు చూసుకుని, నక్షత్రాలు చూసుకుని అంతా బాగా కలిసిందని అనుకున్న తర్వాతే మంచి ముహూర్తానికి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు కూడా ఈ రోజున విడాకులు తీసుకుని విడిపోతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఈ జాతకాలను నమ్మాలా వద్దా ఏమో అర్థం కావట్లేదు. ముందు జాతక ప్రభావం కొంత అయితే మన మైండ్ సెట్ కూడా కరెక్ట్గా ఉంటేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. మనం అంతా కలిసి జాతకాల మీదే ఆధారపడ్డామని అంటే వీళ్ళు చెప్పే మాటలకి ఇంకా లేనిపోని గుండెపోటు వచ్చి చనిపోయే పరిస్థితి అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. పెద్ద వాళ్ళు సీనియర్లు అయ్యిండు కూడా ఒకరిని చూసి ఒకరు ఏం చెప్పారా అని తెలుసుకొని ఇంకొకరు ఇలా జాతకాల గురించి చెప్పేయడం, జనాల్ని భయపెట్టడం, ఇదే సోషల్ మీడియాలో జరుగుతుంది. ఆ తులారాశి వాళ్ళ గురించి నిజంగా చెప్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో, అబ్బో వీళ్ళకి ఎన్ని కోట్లు వస్తాయి అనుకుంటాం. పాపం వాళ్ళ జీవితాలు రోజు లేచామా, వెళ్ళామా, వచ్చామా,
ఆ ఉద్యోగానికి వెళ్ళాక బాస్ ఏమంటాడో, అక్కడ ఏం తిట్లు పడతాయో, అసలు ఉద్యోగం ఉంటుందో లేదో, నెక్స్ట్ మన పరిస్థితి ఏంటో, అసలు పెళ్ళి అవుతుందా లేదా అని ఇలా బాధపడేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గురువుగారులు చెప్పే పరిహారాలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని దయచేసి మాత్రం భయపెట్టకండి. ఇన్ని రోజులు మనకి ఎలా గడిచిందో అలాగే మన జీవనం గడుస్తుంది. అన్నిటికీ భగవంతుడే ఉన్నాడని అనుకోవాలి. ప్రతిరోజు భగవంతుడిని నమ్ముకోవాలి. పొద్దున్నే లేవగానే దేవుడికి దండం పెట్టుకుని బయటకు వెళ్ళాం అనుకోండి, అంతా మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో ఉండాలి. కానీ పెద్దవాళ్ళు అయ్యుండి, అనుభవంలో ఉన్నవాళ్ళు అయ్యుండి ఇలాంటి జాతకాలను అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి ఎందుకు జనాలను భయపెడతారు? ప్రతి సంవత్సరం ఈ జాతకాలు చెప్తూనే ఉంటారు, కానీ వాళ్ళ జీవితాల్లో మాత్రం ఎక్కడ మార్పు అనేది రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఎంత మంచి రాశిలో ఉన్నా, వాళ్ళకి ఎంత మంచి జాతకం బాగున్నా సరే చివరికి పెళ్లి చేసుకోలేదు అనుకోండి, ఇంకా జీవితం ఏంటి చెప్పండి? తల్లిదండ్రులకి బెంగే కదా. ఆ జాతకాల వాళ్ళు అలా చెప్పారు, ఈ జాతకాల వాళ్ళు ఇలా చెప్పారు అని ఇలా తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు, సంబంధం దొరకట్లేదని కావాలని వేలు పట్టుకొని జాతకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రశ్న అంటూ, జాతకం అని అంటూ ఇలా అడిగేవాళ్ళు కూడా ఉంటారు. జాతకం మీద నమ్మకంతో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి దయచేసి ఎవరిని కూడా భయపెట్టకండి. సామాన్యులు, మిడిల్ క్లాస్ వాళ్ళు వేలు పెట్టి జాతకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాతకం చెప్పించుకోవాలని అంటే అంత స్తోమత వాళ్ళ దగ్గర ఉండదు. ఇలా సోషల్ మీడియాలో చూడడం, పేపర్లో చూడడం, ఎక్కడో ఒక చోట వాళ్ళ జాతకాలను చూసి ఆ మంచి మాటల్ని విని తృప్తి పడుతూ ఉంటారు. అమ్మయ్య, నా జాతకం ఈ రోజు బాగుందిలే, ఈ నెలలో బాగుందిలే, నాకేదో కలిసి వస్తుంది కదా అని చెప్పేసి మంచి ఆనందంగా, సంతోషంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి సోషల్ మీడియాలో ఇలా పనికిమాలిన వీడియోలు పెట్టేసి బీపీలు, షుగర్లు, టెన్షన్లు పెంచేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసేస్తున్నారు. మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ చెడు జరుగుతుందని మాత్రం దయచేసి ఎవ్వరూ చెప్పకండి. ఇంకెందుకులే, అంత పెద్దవాళ్ళే నా జాతకం గురించి చెప్పాక ఇంకా పోవడమే మంచిది, ఇంకా నేను బతుకున్నా సరే ఇంకెందులోనూ ఏది సాధించలేను, ఎందుకులే బతుకుండి ఎందుకు ఉపయోగం అని అలా ప్రాణాలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మన జనాల్లోనే చాలా సెన్సిటివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు, జాతకాలని బాగా నమ్మే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేవాళ్ళు, పెద్ద పెద్ద గురువుగారులు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా చెప్పండి, మంచి విషయాలే చెప్పండి తప్ప చెడు ఉంటే మాత్రం దయచేసి ఎవ్వరూ చెప్పొద్దు. జనాలను మాత్రం భయపెట్టకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.